విజయ లక్ష్యంపై గురి చూస్తున్నారా? విలువిద్య కథ పూర్తి వివరాలకు చదవండి సాక్షి దినపత్రిక. తెలంగాణను వర్షాలు వదలటం లేదు. పలు జిల్లాల్లో ఇంకా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వరద నీరు ఇళ్లలోకి చేరటంతో ప్రజలు అవస్థలు పడుతూనే ఉన్నారు. మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చడంతో ఖమ్మం జిల్లా ప్రజలు కంటి మీద కునుకు లేకుండా పోయారు. మరోవైపు వాయుగుండం కారణంగా మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే తీవ్ర ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది. వరద పోటెత్తడంతో ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పెద్ద మొత్తంలో పంటలు దెబ్బతిన్నాయి. ఖమ్మం జిల్లాలోని మున్నేరుకు వరద ప్రవాహం పెరుగుతోంది. మున్నేరు ప్రళయ బీభత్సానికి ప్రధాన రహదారులు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. దీంతో రాకపోకలు స్తంభించిపోయాయి. దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేసేందుకు చాలా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. తిరుమలాయపాలెం మండలం రాకాసు తండాను సందర్శించిన ఆయన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దంసాలపురంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పర్యటించిన కిషన్ రెడ్డిని వరద బాధితులు అడ్డుకున్నారు. తమను పరామర్శించేందుకు రారా అంటూ ప్రశ్నించారు. మరోవైపు ముదిగొండ మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ముదిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు బాణాపురం, వల్లభి గ్రామాల్లో వరదలకు దెబ్బతిన్న పంట పొలాలు, రోడ్లను పరిశీలించారు. మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గమాత ఆలయం వారం రోజులుగా జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. సింగూరు నుంచి నీళ్లు వదలడంతో మంజీరా నది ఉధృతంగా ప్రవహించి గర్భగుడిలోకి నీళ్లు వచ్చాయి. గర్భగుడిలోకి వెళ్లే అవకాశం లేకపోవడంతో అర్చకులు రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది. రోడ్లపై ఎక్కడికక్కడ వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా పలు జిల్లాల్లో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 5 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.